శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 728వ నామము చిత్కళ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, చిత్ అంటే అఖండమైన ఆనంద స్వరూపము యొక్క, కళ అంటే శక్తి కలిగినది. అఖండ సత్ చిత్ ఆనంద స్వరూపం కదా అమ్మవారు. పరమేశ్వరి యొక్క సచ్చిదానంద రూపంలో చిత్కళ అనబడే చైతన్య శక్తి ఎప్పుడూ నిండి ఉంటుంది. ఈ చిత్కళ అనేది మనసుకు సంబంధించిన ఒక కళాస్వరూపము. చిత్తేషు చిత్కళా నామశక్తి సర్వశరీరాణం అంటే ఈ సమస్త విశ్వంలో జీవులందరి యొక్క మనస్సుల్లో చిత్కళ అను శక్తి ఎప్పుడూ వసించి ఉంటుంది అని అర్థం. అఖండాకార స్వరూపుడైన భగవంతుని యొక్క కళయే చిత్కళ అని వ్యవహరింపబడుతూ ఉంటుంది. ఈ కళారూపాన్ని ఈశ్వరుడు అన్ని పాంచభౌతిక శరీరాల్లోనూ బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశపెడుతూ ఉన్నాడనమాట. ఈ విషయాన్ని గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 15వ అధ్యాయమైన పురుషోత్తమ యోగంలోని 7వ శ్లోకంలో ఏ విధంగా వివరించారంటే, ప్రాణిలోకాల్లో ఈ దేహంలో ఉన్న సనాతనమైన జీవాంశ కూడా నా అంశయే. ఈ జీవుడు శరీరంలో వసించి ఉండి మనస్సు, ఇంద్రియములు, శబ్దము మొదలైన విషయముల ద్వారా తన వైపుకు ఆకర్షించుకుంటూ ఉంటాడు. కనుక జీవులందరిలోనూ చిత్కళా రూపంలో స్థితురాలై ఉన్నది సాక్షాత్తు ఆ జగన్మాతయేనమాట. ఐతరేయోపనిషత్తు ఈ విషయాన్ని ఏ విధంగా వివరించిందంటే, ఏతమేవ సీమానం విధార్య ఏతయే ద్వారా ప్రాపద్యత. సీమానము అంటే ఏంటి అంటే బ్రహ్మరంధ్రము. జగన్మాత మానవ రూపాన్ని సృష్టించి జన్మ సమయంలోనే శిరోపై భాగంలో 3 రంధ్రాలు లేదంటే బ్రహ్మరంధ్రం ద్వారా తన చిత్కళను జీవుల్లో ప్రవేశపెడుతుందన్నమాట. వానులో కొలువై ఉంటుంది అమ్మవారు. ఘటాకాశము లేదా దహరాకాశంలో కొలువై ఉన్న ఈ చిత్కళారూపము ఘటము నశించిపోగానే ఈ శరీరం ఘటము అంటే శరీరం నశింపగానే అఖండాకార బ్రహ్మమునందు లీనమైపోతుంది. అంటే ఆ బ్రహ్మంలో లీనమైపోతుంది. ఇదే విషయాన్ని పద్మపురాణంలోని దేవీగణ ప్రకారము ఏం చెప్పింది అంటే, సమస్త శరీరధారుల మనస్సునందు చిత్కళాశక్తి ఉంది అని వివరించింది. మరొక విశేషం ఏమిటి అంటే, మనం ఈ నామంలో చిత్కళ నుండి మృత్యుదారు కుటారిక అనే నామం వరకు గల 22 నామాల్లోనూ నంది విద్య గురించి తెలుసుకోవాలన్నమాట. నందికేశుడు ఉపాసించిన విద్య కనుక ఈ విద్యకు నంది విద్య అనే పేరు కూడా వచ్చింది. నంది వ్యక్తి తన మనసును ఎల్లప్పుడూ పరమేశ్వరునిపై దృష్టి పెట్టాలి అనే సందేశాన్ని మనకి సూచిస్తూ ఉంటుంది. నందికేశుడు సంపూర్ణంగా తన మనసును శివుడికి అంకితం చేశాడన్నమాట. నందికేశుడు ఉపాసించిన శ్రీ విద్య లేదంటే నంది విద్య యొక్క సారాంశము, జగన్మాతను ఆరాధించిన వారి హృదయాలు ఆనందడోలాల్లో ఎల్లప్పుడూ ఊగుతూ ఉంటాయి. వారికి పునర్జన్మరాహిత్యం కూడా లభిస్తుంది. జగన్మాత లలితా త్రిపుర సుందరీదేవి చిత్ అంటే అగ్నికుండం నుంచి, అంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించింది అని చెప్పుకున్నాం కదా. 3వ నామంలో కూడా ఉంది, చిదగ్నికుండ సంభూత అని చదువుకున్నాం. దేవతల కోరిక మేరకు ఆ తల్లి అగ్నిగుండం నుంచి ఆవిర్భవించింది అనేది ఒక అర్థమైతే, చైతన్యము లేదంటే జ్ఞానము అనే అగ్నికుండం నుంచి ఆ తల్లి ఆవిర్భవిస్తుంది అనేది ఇంకొక అర్థం. ఆ తల్లి జీవులందరి హృదయంలో చిత్కళా రూపంలో కొలువై ఉంటుందన్నమాట. ఎవరైతే ఆ తల్లిని మనసా వాచ కర్మణ ఆరాధిస్తారో వారి మనసులో చిత్కళా రూపంలో కొలువై ఉన్న జగన్మాత వారిలోని అజ్ఞానాన్ని, బాగా గూడు కొట్టుకుపోయి ఉన్న తమో గుణాన్ని సైతం చీల్చుకుని జ్ఞానాగ్ని రూపంలో ప్రకాశిస్తూ వారికి ఉన్న కర్మఫలములన్నింటినీ దగ్ధం చేసి శుద్ధ చైతన్య రూపిణిగా, ఆనంద రూపిణిగా, సర్వమంగళగా, జ్ఞాతృ జ్ఞేయ రూపిణిగా అవతరిస్తూ ఉంటారు. అటువంటి వారి జన్మం ఎంత ధన్యమో కదా. ఈ నామం ద్వారా మనము ప్రార్థిస్తూ ఉన్నట్లయితే మనలో చైతన్య శక్తిగా అమ్మవారు ప్రవేశించి మనలో చిత్కళను అంటే అజ్ఞానమనే అంధకారాన్ని జ్ఞానమనే అగ్నితోటి దాన్ని రూపుమాపి జ్ఞానాన్ని మనకి అమ్మవారు ప్రసాదిస్తారు. శ్రీమాత్రే నమః.